రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వివాహం ముగించుకొని అయోధ్యకు వెళ్తున్న వారి దగ్గరకు వచ్చిన పరశురాముడు వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టి తనతో యుద్ధం చేయమని రామునితో అన్నాడు. తండ్రిపైన గౌరవంతో అంతవరకు మౌనంగా ఉన్న రాముడు ఆయన మాటలకు సమాధానంగా, బ్రహ్మర్షి పరశురామ, మీ తండ్రిని వధించిన కార్త్యవీర్యార్జునుని సంహరించి 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నిర్మూలించిన విషయం నేను విన్నాను. ఒక వీరుడు చేయతగిందే నీవు చేశావు. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను. ఓ భార్గవ, నీవు నన్ను పరాక్రమం లేనివానిగా, క్షత్రియ ధర్మమైన ధనుస్సు ఎక్కుపెట్టడం, యుద్ధం చేయడం మొదలైన విషయాలలో అశక్తునిగా భావించి నన్ను అవమానించావు. ఇది నేను ఒప్పుకోను. నా పరాక్రమాన్ని చూడు అని రాముడు కోపంతో పరశురాముని చేతిలో ఉన్న ధనుస్సును తీసుకొని ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి పరశురామునితో, నీవు బ్రాహ్మణుడవు కాబట్టి నాకు పూజ్యుడవు. నాకు పూజ్యుడైన విశ్వామిత్రుని సోదరి అయిన సత్యవతికి మనవడివి కాబట్టి నిన్ను చంపడానికి వెనకాడుతున్నాను. ఈ వైష్ణవ ధనుస్సు దివ్యమైనది. ఇందులో సంధించిన బాణం వ్యర్థం కాదు. కాబట్టి దీనితో ఏ క్షణంలో ఎక్కడికైనా వెళ్ళగల నీ సామర్థ్యాన్ని సంహరించనా, లేక నీ పుణ్యాన్నంతా సంహరించనా, నీవే నిర్ణయించుకో అని అన్నాడు. శ్రేష్టమైన ఆ ధనుస్సును ధరించిన రాముని చూడడానికి బ్రహ్మాది దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు, అప్సరసలు, చారణులు, కిన్నరలు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలైన వారు అక్కడికి చేరుకున్నారు. రాముడు బాణాన్ని సంధించగా లోకమంతా స్తంభించిపోయింది. దేవతలందరూ చూస్తుండగా పరశురామునిలోని వైష్ణవ తేజం రామునిలో ప్రవేశించింది. ఆశ్చర్యంతో రాముని చూస్తూ భార్గవుడు ఆయనతో, రామ, పూర్వము నేను జయించిన భూమినంతా నా గురువుకు సమర్పించాను. అప్పుడు ఆయన నేను దానమిచ్చిన భూమిలో నివసించకూడదని నన్ను ఆదేశించారు. ఆయన ఆజ్ఞను అనుసరించి నేను మహేంద్రగిరిలో ఉంటున్నాను. కాబట్టి వీర, రామ, నీవు నా గమనశక్తిని హరించకు. తపశ్శక్తితో నేను సంపాదించిన పుణ్యాన్ని త్వరగా హరించు. నేను తొందరగా మహేంద్రగిరి చేరుకోవాలి. ఓ పరంతప, వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టిన నీవు దేవదేవుడైన ఆ విష్ణువే అని నేను గ్రహించాను. బ్రహ్మాదులు నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. 3 లోకాలకు ప్రభువైన నీ చేతిలో ఓడిపోవడం నాకేమాత్రం అవమానం కాదు. త్వరగా బాణాన్ని ప్రయోగించు అని అన్నాడు. రాముని బాణప్రయోగంతో పరశురాముని పుణ్యరాశులన్నీ నశించాయి. రామునికి ప్రదక్షిణ చేసి పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళాడు. అన్ని దిక్కులా ఉన్న చీకటి తొలగిపోయింది. పరశురాముడు వెళ్ళాక దశరథరాముడు ఆ ధనుస్సును వరుణదేవునికి న్యాసంగా ఇచ్చాడు. వశిష్ఠాది ఋషులకు పాదాభివందనం చేసి దశరథునితో, మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళడానికి సైన్యాన్ని ఆజ్ఞాపించండి అని అన్నాడు. దశరథుడు రాముని మాటలకు ఆనందించి ప్రేమతో పుత్రుని కౌగిలించుకుని ఆనందంతో పొంగిపోయాడు. ఇది రామునికి పునర్జన్మ అని భావించాడు. అందరూ సంతోషంగా అయోధ్య చేరుకున్నారు. అయోధ్య ప్రజలు వారిని సాదరంగా మంగళ వాయిద్యాలతో ఆహ్వానించారు. దశరథుడు నూతన వధూవరులను తోడ్కొని తన భవనానికి వెళ్ళాడు. అంతఃపురవాసులు, బంధువులు, ఆత్మీయులు, మిత్రులు వారిని ఆహ్వానించారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి నూతన వధువులకు కావలసినవన్నీ సమకూర్చారు. పూజామందిరంలో ఇలవేల్పుకు పూజాధికాలు ముగించుకొని పెద్దలందరికీ నమస్కరించారు. తరువాత వధూవరులు వారి వారి గృహాలకు వెళ్లారు. రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు సకల సంపదలతో హాయిగా ఉన్నారు. తల్లిదండ్రులకు సేవలు చేస్తూ, గురువుల మన్ననలు పొందుతూ అందరికీ ఆనందాన్ని కలగజేస్తూ ఉన్నారు. కొంతకాలం తరువాత దశరథుడు భరతుని పిలిచి ఆయనతో, నాయన, మీ మేనమామ అయిన యుధాజిత్తు ఆయనతో పాటు నిన్ను తీసుకెళ్లడానికి మిథిలకు వచ్చాడు. ఋషుల సమక్షంలో నిన్ను ఆయన వెంట పంపటానికి నేను అంగీకరించాను. నిన్ను తీసుకెళ్లడం కోసం ఎదురుచూస్తూ ఆయన ఇక్కడే ఉన్నారు. మీ తాతగారు నీ కోసం వేచి ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయనకు ఆనందాన్ని కలిగించు అని అన్నాడు. తండ్రి మాటలను అనుసరించి భరతుడు కేకయ రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. శత్రుఘ్నుడు కూడా అన్నతో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తల్లిదండ్రులకు, గురువులకు, అన్న అయిన రామునికి నమస్కరించి వారి అనుమతితో భరత శత్రుఘ్నులు ప్రయాణమయ్యారు. ధర్మజ్ఞుడైన రాముడు తల్లిదండ్రులను సేవిస్తూ, ప్రజలకు మంచి చేస్తూ అన్ని పనులు చక్కగా నెరవేరుస్తున్నాడు. రాముని సుగుణాలను, సౌమ్యమైన ప్రవర్తనను చూసి దశరథుడు మురిసిపోయేవాడు. తపస్వి, సద్గుణశీలుడైన రాముడు అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ అందరికీ ఇష్టమైన వాడయ్యాడు. రాముడు మనసులో ఎప్పుడూ సీత గురించే ఆలోచించేవాడు. సీత మనసులో ఎప్పుడూ రాముని రూపం. ప్రేమానురాగాలతో చాలా కాలం ఆనందంగా ఉన్నారు.
నిత్యము పతిసేవ చేస్తూ సంతోషించే సీత అంటే రామునికి అమితమైన ప్రేమ. ఒకరి మనసు ఒకరు తెలుసుకొని పరస్పరం ప్రియంగా మెలిగేవారు. రాజర్షి అయిన దశరథుని పుత్రుడైన రాముడు ఉత్తమ రాజపుత్రిక అయిన సీతతో కూడి మహావిష్ణు లక్ష్మీదేవిలాగా శోభిస్తున్నారు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని బాలకాండలోని 76 మరియు 77వ సర్గ సంపూర్ణమైంది. ఇక్కడితో బాలకాండ సంపూర్ణమవుతుంది. భగవంతుని కథ వినడం అంటే మనస్సులో భగవంతుని ప్రతిష్ఠ కోసం జరిగే అద్భుతమైన ఏర్పాటు. ఆయన ఆజ్ఞ లేనిదే ఆయన గురించి తెలుసుకోలేం, తెలుసుకున్నా అర్థం చేసుకోలేం. సకల పాపాలను తొలగించే రామకథలో మొదటి భాగం ముగించాం. ఇది కేవలం ఆయన కరుణ వల్లనే సాధ్యమైంది. ఇక ముందుకు నడిపించే భారం కూడా ఆయనదే. రామకథ హరిభక్తులందరికీ చేరాలని ఆశిస్తున్నాను. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.